వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. గతంలో 2 సంవత్సరాల క్రితం చూడొచ్చు లక్ష్మి అనే మహిళని పోలీసులు అతి దారుణంగా హింసించిన ఘటన దిల్సుఖ్నగర్లో చోటు చేసుకుందని చెప్పొచ్చు. గతంలో సంచలనం సృష్టించింది. ఆ లక్ష్మి అనే మహిళ తన కూతురు పెళ్లి కోసం అని చెప్పి తన చుట్టాల ఇంటికి డబ్బు తీసుకొస్తున్న క్రమంలో రాత్రి సమయంలో పోలీసులు తనని చిత్రహింసలు చేసిన ఘటన మనందరికీ తెలిసింది. ఆవిడ్ని గత కొద్ది రోజుల క్రితం శ్రీరామనవమి తరువాత రోజు కొంతమంది దుండగులు అతి కిరాతకంగా తనని దాడి చేయడం జరిగింది. వెంటనే హాస్పిటల్ జాయిన్ చేశారు. వెంటనే కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తన ప్రాణాలతో పోరాడి ఈ రోజు తుది శ్వాస విడిచిందని చెప్పాలి. అసలు ఏం జరిగింది ఏంటో తెలుసుకోవడానికి లక్ష్మి కూతురు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగిందనే విషయం ఇప్పటికీ కూడా ఎవరు మర్చిపోవాలి. ఇప్పుడు మీ అమ్మగారు చనిపోయిన అసలు ఏం జరిగింది శ్రీరామనవమి తర్వాత మమ్మీ 5 months ప్రెగ్నెంట్ ఉన్నా. మమ్మీ నా స్కానింగ్ కోసం అని బయటికి వెళ్ళి నేను 11:45 ఫోన్ చేసిన మమ్మీ ఇంటికి వస్తున్నా అంటే వస్తున్న బెట్ట అని అన్నది. ఆ 5 minutes 11:45 నైట్ 11:45 నేను కాల్ చేసిన మమ్మీ వస్తున్న బెట్ట అని అన్నది. అదే టైంలో 5 minutes నాకు మళ్ళీ రిటర్న్ కాల్ వచ్చింది. అక్కడ చాలా మంది గుంపున్నారంట. అక్కడ చిన్న చీకటి ఉంది. అక్కడ మమ్మీకి ఎవరు ఏం చేసిరో మరి తెలియదు. అక్కడ ఆటో డ్రైవర్ అంకుల్ కొంచెం బ్యాక్ ఉండే మమ్మీ ఏమన్నదంట ఏమైనా దేనికో పంపించిందంట సంథింగ్ థింగ్స్కి. అయితే పొయ్యి వచ్చేలోపు ఈ సంఘటన జరిగింది. అయితే అక్కడ చాలా చిన్న చీకటి ఉండడం వల్ల అక్కడ చీకటి ఉండడం వల్ల మమ్మీ చాలా మంది ఉన్నారు. ఆమె మమ్మీ పక్కన ఇంకొక ఆవిడ ఉన్నారంట. కానీ ఇప్పుడు ఆమె చేయించిందో ఎవరు చేయించారో మాకు తెలియదు. మాకేమని ఫోన్ వచ్చిందంటే అంకుల్ ఏమన్నారంటే మమ్మీకి ఇట్లా అయిందని నాకే ఫోన్ చేసి నేను మా హస్బెండ్ తెలిసిన ఆటో డ్రైవర్ అంకులే. అయితే నాకు ఫోన్ చేస్తే నేను మా హస్బెండ్ వెళ్ళినాము. ఫస్ట్ మన గ్రీన్ పార్క్ కాలనీలో ఆరోగ్య హాస్పిటల్కి తీసుకెళ్ళినాము. అక్కడ వెంటిలేటర్ అవైలబుల్ అంటే మా హస్బెండ్ ఇక్కడ క్రిటికల్లో మేనేజర్, అతనికి తెలుసు కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చినాం. వెంటిలేటర్ లేదంటే బయటకు వెళ్ళి ఎమర్జెన్సీగా వెంటిలేటర్ కూడా తెవాల్సి వచ్చింది. ఆ నైట్ మళ్ళీ ఇక్కడ సర్జన్స్ అందుబాటులో కొంచెం లిఫ్ట్ చేయలే. ఆ నైట్ 4 o'clock అలా అయిపోయింది. అందుకే మళ్ళీ ఓజోన్కి షిఫ్ట్ చేసినాం మేము. ఇక్కడ నుంచి ఓజోన్ నుంచి మళ్ళీ మార్నింగ్ అయ్యింది. మళ్ళీ ఇక్కడైనా ఇప్పుడు ఎలా తెలిసిన వాళ్ళే కదా హాస్పిటల్లో ఉన్నది అని ఇక్కడ చేసినాము. ఇక్కడ వేసినాక సర్జన్స్ వచ్చిర్రు చేసిర్రు. 2 days దాకా పర్లేదు బాగానే ఉంది అని అన్నారు. నైట్ 8 o'clock విశ్వాసం. ఈ 2 రోజులు కూడా ప్రాణాలతో పోరాడి పోలీసులు వస్తున్నారు, ఇంకా దొరకలేదు అలానే అంటారు. కానీ ఇంకేం ఇవ్వలేదు సమాచారం. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? న్యాయం కావాలి. నాకంటే ఎవరు చేశారనుకుంటున్నారు? మేము ఎవరు చేసిర్రని మేమేం అనుమానం లేదు. నాకైతే 2 సంవత్సరాలు ఏ రోజు అయితే అప్పుడు ఆ ఘటన జరిగిందో మొదటిది వాళ్ళు పిలుస్తున్నారు మమ్మల్ని ఫోన్ చేసి ఇట్లా సంతకం పెట్టండి మేము మా డ్యూటీకి మేము ఎక్కుతాం అలా ఇలా అని మాకు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. అయితే వాళ్ళే చేసిరేమనే డౌట్ మాకైతే ఉంది. మరి పోలీసు అయితే ఇప్పుడు వరకు నిందితులను పట్టుకోలేదు. వాళ్ళు చెప్పట్లేదు ఏంటి. సో అక్కడ చూడొచ్చు. ఇక్కడైతే న్యాయం కావాలి అంటే కూడా తన కూతురు కడుపుతో ఉన్న 5 ఏళ్ల గర్భవతి ఆరోపిస్తుందని చెప్పచ్చు. తన దగ్గర అలాంటి ఈ రోజు నుంచి ఇంకా లేదు అన్నది కూడా తను జీవించుకుంటున్నది. వాళ్ళ అమ్మగారు కూడా మనతో ఉన్నారు. లక్ష్మి వాళ్ళ అమ్మగారు కూడా మనతో ఉన్నారు. ఆవిడతో కూడా మాట్లాడే ముందు ఒకసారి లక్ష్మి గారు చిన్న బిడ్డ మనతో ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడే మరి అంటే మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఈ 2 రోజులు అంటే చివరికి ఇట్లా మాట్లాడారు. మమ్మీ ఏం మాట్లాడలే. కాకపోతే మమ్మీ అంటే తిరుగుతాను అంటే ఎవరు చేశారు అసలు ఆ రోజు ఏం జరిగింది ఎలా తెలుసు? అంటే అక్క వాళ్ళకి తెలిసి అక్క వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆ రోజు నుంచి అమ్మగారి పరిస్థితి ఈ రోజు వరకు ఏ విధంగా అక్క వాళ్ళకి ఏం చెప్పాలంటే ఎలా
నాకంటే ఎలాగో అలాగో మ్యారేజ్ అయింది మేడం. ఇప్పుడు మాకు డాడీ కూడా లేడు. గతంలో కూడా మీ పెళ్లి కోసం డబ్బులు తీసుకొస్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. ఉన్నప్పుడు మళ్ళీ ఈ ఘటన చూడొచ్చు. ఇక్కడ ముఖ్యంగా తన పెళ్లి కోసం మొదటిలో చూసుకున్న 2 సంవత్సరాల క్రితం ఆగస్టు 15 ఆ రోజు తను కూతురు పెళ్లి కోసం డబ్బులు తీసుకొస్తున్న క్రమంలోనే ఆ ఘటన చోటు చేసుకుందని చెప్పచ్చు. ఇప్పుడు కూడా తన ఎవరైతే తను కడుపుతో ఉన్న 5 నెలల కడుపుతో ఉన్నప్పుడు మళ్ళీ ఈ విధంగా తన తల్లికి జరిగిందని చెప్పచ్చు. అసలు ఏం జరిగిందో వాళ్ళు మాత్రం చూడొచ్చు, కన్నీరు పొన్నీరు అవుతున్న పరిస్థితి అని చెప్పచ్చు. చిన్నపిల్ల పెళ్లి కూడా అవ్వలేదు, పెద్ద కడుపుతో ఉంటే బయట నుంచి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పచ్చు. ఇక్కడ చూసుకుంటే వాతావరణం మొత్తం కూడా చాలా అంటే ఏం మాట్లాడాలో కూడా ఎవరు తెలియని పరిస్థితి అని చెప్పచ్చు. మరొక వైపు అంటే ఇక్కడ కొంతమంది కూడా మనతో మాట్లాడడానికి అడిగారు. ఆ రోజు కూడా ధైర్యం చేసినాం, పోలీసుల సమక్షంలో వాళ్ళని న్యాయం చేస్తామని పిల్లలకి ఇస్తామని అన్నారు. కాబట్టి ఇప్పటిదాకా కూడా న్యాయం చేయట్లేదు. ఇద్దరు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు చాలా అన్యాయం అంటే అన్యాయంగా దారుణంగా చంపేసి దీని వరకు మాత్రం పోలీసులు కూడా కండిషన్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నామండి. ఏంటంటే 3 రోజుల నుంచి ఆమెకు ఒక చెట్టు కాదు, ఒక అడవి కాదు, నడి రోడ్లో దారుణంగా చంపేసినా కూడా ఆమెను ఇప్పటిదాకా కూడా పోలీసులు కూడా పట్టించుకుంటలేరంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము కూడా ఖండిస్తున్నాం. ఏదంటే 2 పిల్లలు, ఒక బాబు, ఆమె రెక్కల కష్టం చేసి ఆమె పోషిస్తుంది. కానీ పోషిస్తుందని ఏదో ఒక దారుణంగా ఆమెని ఇట్లా చేస్తుందని కూడా ఏదో దాని రెక్కల పైన బతికిస్తుంది. కానీ ఏదైనా ఉంటే అది ఇలాంటి మంచి అలాంటిది మంచి అని దారుణంగా అంటే చాలా ఇప్పటిదాకా కూడా ఎవరైనా రెస్పెక్ట్ రావట్లేదు. ఇది మాత్రం చాలా కండిషన్ చేయాలని మేము కూడా ఒక సంఘ నాయకురాలకు కూడా కోరుకుంటున్నాం. ఇదేమైతే ఎందుకు పట్టుకుంటలేరు? ఇప్పటి వరకు ఎందుకు దొరకలేడు? వాడికి దొరికించుకోవాలి కదా, వాడికి పట్టుకోవాలి కదా. ఇట్లా అతి దారుణంగా నరికినోడికి, అట్లా కొట్టినోడికి, అట్లా చంపినోడికి, అట్లా పొడిచినోడికి పట్టుకోవాలి కదా. పోలీసు వాళ్ళకి ఎందుకు దొరకలేడు? పోలీసు వాళ్ళకి లేకుంటే పోలీసు వాళ్ళు దొరికించుకోకుంటే వాళ్ళ మీదనే మాకు డౌట్ ఉంది. వాళ్ళే చంపించేసారు అని మాకు అనుమానంగా ఉంది. ఈ పోలీసు వాళ్ళకి ఎందుకు దొరకలేదు? 24 hours దొరికించుకోవాలి కదా. ఎందుకు దొరకలేడు? ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటిది? తండ్రి లేడు, ఒక తల్లిని కూడా అతి దారుణంగా చంపేసారు. ఈ పిల్లలు ఎట్లా బతుకుతారు మేడం? ఈ బాబు ఈ పాప ఎట్లా బతుకుతారు? వీళ్ళకి ఆధారం ఏంటి? వీళ్ళ నాన్న లేడు, చిన్నప్పుడు చనిపోయిండు. వీళ్ళ అమ్మ ఏదో చాతరైన కాడ సంపాదించుకొని వాళ్ళ పోషిస్తుంది. ఇప్పుడు ఎట్లా చంపినని చెప్పకుండా మేము ఇది మాట్లాడినాము. ఇది ఎప్పుడో ఇచ్చారు, మాకు 120 గంటలు ఇంప్లిమెంట్ చేయమని చెప్పాము. ఆయన చంపిన అతను ఎవరు? సంపాదించడానికి అవసరం ఏమొచ్చింది? అవి చెప్తలేరు. అవి చెప్పకుండా చెప్తలేరు. అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చిందని ఒక భూకక్షలు అంత చంపడు మేడం. ఒక మహిళ మేడం, మనం ఎక్కడో చూసినా, చాలా చూసినాం మేడం. అవును మేడం. పోలీస్ స్టేషన్ కి 100 మీటర్ల పరిధిలో పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు యాక్చువల్ గా ఈ రిమోట్ జనరేషన్ లో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్ లో ఇవాళ నిందితులు బయటపడుతున్నారు. గంటల తరబడి పట్టుకోవాల్సిన నిందితుల్ని 72 గంటల వరకు మరి మీరు పోలీసులు ఏం చేస్తున్నారు? సమాధానం ఏముందండి? మేము మా ప్రయత్నం చేస్తున్నాం, మేము సర్చ్ చేస్తూనే ఉన్నాము. బట్ మీరు 5-6 బ్యాచ్లో సర్చ్ తక్షణమే మాకు అనుమానం ఉన్న వాళ్ళ దగ్గర వారిపై చర్యలు తీసుకోవాలి. చంపడానికి కారణమైంది, అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది? ఈ పిల్లల భవిష్యత్ ఏంటిది? లాస్ట్ టైం ఇచ్చినటువంటి కమిట్మెంట్ ఎందుకు ఇంతవరకు కంప్లీట్ చేయలేదు? ఇవన్నీ తీరేలోపు మేము ఇక్కడికి వెళ్ళి పోము. మేము ఇక్కడికి వెళ్ళి ఎప్పుడైతే కదులుతామో నెక్స్ట్ మూమెంట్ ఈ కేసు క్లోజ్ అవుతుంది మేడం. మేమైతే మా గిరిజన సంఘాలు ధర్నాలు చేస్తున్నాయి. లాస్ట్ టైం గిరిజన సంఘాలు చేస్తే ఇదే పోలీసులు మమ్మల్ని బెదిరించారు. మేము నేషనల్ ఎస్టీ కమిషన్ లో, నేషనల్ కమిషన్ లో కంప్లైంట్ చేస్తాము. ఇది మేడం అన్యాయం జరుగుతుంది. సంఘాలు మాత్రం వాళ్ళకి మేము ఇక్కడే ఉంటాము, మాకు ఎలాగైనా సరే న్యాయం చేయాలి అంటూ కూడా వాళ్ళు ఇక్కడ పోరాడుతున్న పరిస్థితి చెప్పచ్చు. మా మనిషి కాబట్టి ఆ రోజు పోయినసారి కూడా 2 సంవత్సరాల క్రితం కూడా అట్లనే బాధపడ్డది. ఒక మనిషి
అతి దారుణంగా నైట్ మొత్తం కొట్టినందుకు ఆమె కేసు పెట్టినందుకు మేము తిరిగి అలసిపోతున్నాము. ఈమెకు అంతం లేకుండా చేస్తేనే మాకు మొత్తం కేసు అనేది విడ్రా అయిపోతుంది అనేసి చంపించేసారని మాకు డౌట్ ఉంది. 100% అదే డౌట్ మాకు. నెక్స్ట్ రోజే ఏం జరిగింది, ఎక్కడ తీసుకుపోయి ఏం చేసిరో తెలియదు. మనిషికి తీసుకుపోయి ఎక్కడ పడితే అక్కడ మొత్తం నరుకుడు, మొత్తం కత్తులతోని ఎక్కడ పడితే అక్కడ పొడిచిరు. మరి ఇట్లా పొడవటం ఏంది, అంత కసి ఏంది, అంత కోపం ఏంది ఆమె మీద? 2 ఆడపిల్లలు ఉన్నారు. రాత్రి అమ్మ 11-12 గంటలకు మాకు ఫోన్ వచ్చింది, వాళ్ళ అల్లుడి నుంచి ఫోన్ వచ్చింది. ఇట్లా ఎల్బీనగర్ అల్లుడు అక్కడే ఉన్నారు. ఎల్బీనగర్లో అక్కడ ఆమె నిలబడ్డదంట. ఎవరో వచ్చి తెలియని దుండగులు వచ్చి కత్తులు తీసుకొని ఇష్టం వచ్చినట్టు పొడిచి ఆమెను అక్కడ పడిస్తే ఎవరో ఆటో అతను, వాళ్ళకి తెలిసిన అతను ఎవరో తీసుకొచ్చి ఆరోగ్య హాస్పిటల్ జాయిన్ చేసినాం. అక్కడ పట్టించుకోకపోతే ఇక్కడ కృతికా హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు 72 గంటలు అవుతుంది మేడం. అది ఎల్బీనగర్ పిఎస్ నుంచి 100 మీటర్స్ కూడా లేదు. 100 మీటర్స్ దూరంలో లేని అక్కడ సీసీటీవీ ఫుటేజ్ దొరుకుతలేదు. ఈ 3 రోజుల నుంచి ప్రతిరోజు 5 టీములు పెట్టి మేము సెర్చ్ చేస్తున్నాం. మేము 3 రోజుల నుంచి ఒక్క బలవంతం కూడా చేయలే. ఒక్కసారి చెప్తున్నాను అండి, పోయిన సంవత్సరం 2 సంవత్సరాలు గడుస్తుందమ్మా. 2 సంవత్సరాలు అంతకుముందు ఎల్బీనగర్ పిఎస్లో ఆమెపై 3rd డిగ్రీ చేసిరు. అక్కడ 4-5 డిపార్ట్మెంట్ వాళ్ళు సస్పెండ్ అయ్యారు. ఆమెని ప్రతిసారి ఆమెని బలవంతంగా నువ్వు విత్డ్రా చేసుకో అని చెప్పేసి ఆమెను బలవంతం చేసుకోడు. అక్కడెక్కడో పిలుస్తున్నారంట, ఎన్టీఆర్ స్టేడియం దగ్గర పిలుస్తున్నారంట, ఇంకెక్కడో పిలుస్తున్నారంట. విత్డ్రా చేసుకోరు, అది వాళ్ళు చేసిరా? మరి ఇంకెవరు అంత దారుణంగా అంత భయంకరంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? ఒక మహిళ పైన తనకు అండ లేరు, దండ లేరు, తన హస్బెండ్ ఎప్పుడో చనిపోయారు. ఇగో ఈ బాబు ఇప్పుడు ఈయన పోషించాలి, ఇంకో పాప వీళ్ళని పోషించేవాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు? అప్పుడు మంత్రి గారు వచ్చి 125 గజాల ప్లాట్ ఇస్తా అని చెప్పేసి కేవలం ఖాళీ పేపర్లు ఇచ్చి ఆమె సంవత్సరంన్నర తిప్పింది ఇప్పటి వరకు. అది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. ఇప్పుడు కలెక్టర్ గారేమో నేను పంపించండి, నేను ప్రాసెస్ చేస్తా. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రాసెస్ చేస్తారా మేడం? ఇదా మేడం అన్యాయం? ఇదా న్యాయం జరిగేది? ఇప్పుడు ప్రాణం పోయింది ఆమెది. ఎవరు వీళ్ళ దిక్కు? అంత భయంకరంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది మేడం? ఫోటోలు కూడా చూపించడం జరిగింది. అంటే కక్షతో చంపినట్టుగానే తెలుస్తుందని చెప్పచ్చు అనే వ్యక్తి. మరి ఆ కక్ష ఏంటిదో చెప్పాలి కదా మేడం. ఆ కక్ష ఏంటిదంటే, ఒక కక్ష ఏంటంటే పోలీసులకు సస్పెండ్ చేయించింది ఆమె. అప్పుడు ఆమెపై దాడి చేయించిన 3rd డిగ్రీ సంఘాలన్నీ కొట్లాడితే కొంతమంది డిపార్ట్మెంట్లను సస్పెండ్ చేశారు. ఆ కక్ష ఉందా? మరి ఎక్కడ జరిగిందా? ఇది తేల్చాలి కదా. మాకు 2-3 దగ్గర అనుమానం వస్తుంది. ఇంతవరకు బయట పెట్టకుండా 3 రోజులు అయింది మేడం. 72 గంటలు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీస్ ఎలాంటి రెస్పాన్స్ అవుతున్నారు? అసలు రెస్పాన్స్ అయ్యారు మేడం? ఇప్పుడు సిఐ గారు చెప్తున్నారు మేము 5 టీములు పెట్టాము, 20 రోజులు 24 గంటలు మేము సర్చింగ్లో ఉన్నాము, కానీ ఆయన దొరకలేడని చెప్పేసి అంటున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్లో మేడం, అది సిటీ గుండెకాయ. అది మన హైదరాబాద్కి గుండెకాయ లాంటిది. అలాంటి ప్లేస్లో సీసీ కెమెరాలు ఉండవా మేడం? 10 నిమిషాల్లో పట్టుకునే ఈ టెక్నాలజీ 72 గంటలు అవుతుంది మేడం. అనుమానం రాకుండా ఏమేముంటుంది మేడం? అందుకే వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయండి. ఇప్పుడు వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.